వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లిలో జాతీయ ఎస్సీ కమిషనర్ సభ్యులు వడ్డెవల్లి రామచందర్ పర్యటించారు. కలెక్టరేట్లోని జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనిచేయని అధికారులు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు అవసరమైతే జైలుకు పంపే అధికారం కమిషనర్కు ఉందన్నారు. జిల్లాలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుదలపై విద్యాశాఖ అధికారులను అభినందించారు. అట్రాసిటీ కేసులో పోలీస్ శాఖ సత్వరమే విచారణ పూర్తి చేసి ఛార్జీషీట్లు దాఖలు చేయాలని, దాడులు కేసులో కౌంటర్ కేసులను నమోదు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమీక్ష సమావేశం జరిగింది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యునిగా సమీక్ష చేయడం జరిగింది. ఈ సమీక్షలో హరిజన గిరిజనులకు రావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఇండస్ట్రీస్, బ్యాంకర్స్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్, ప్రమోషన్స్, కాంపన్సేటివ్ అపాయింట్మెంట్స్ ఏవైతున్నాయో అన్నిటి విషయాల మీద అన్ని డిపార్ట్మెంట్ అంటే సుమారు ఒక 44 డిపార్ట్మెంట్ హెచ్ఓడీలతోటి సమీక్ష చేయడం జరిగింది. వాళ్లకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి చేరాల్సినటువంటి పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అనే దాని మీద సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ కేసుల విషయంలో కూడా కేసులు ఎన్ని కేసులు అయినాయి, మర్డర్ కేసులు ఎన్ని అయినాయి, ఎఫ్ఐఆర్లు ఎన్ని అయినాయి అనే విషయం కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇద్దరు ఈ యొక్క పర్యవేక్షణలో ఏమేమి పనులు అవుతున్నాయి అనే విషయం మీద చర్చించడం జరిగింది. చాలా విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సబ్సిడీ, మేము ఒక సూచన మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గత వైసీపీ హయాంలో తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని చేసిన అరాచకాలు మర్చిపోలేము అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ తెలుసుకోవాలని తెలిపారు. మాజీ మంత్రి రోజా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె పుత్తూరులో మాట్లాడుతూ తల్లి సొంత కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ను ఆయన కుటుంబ సభ్యులే తిరస్కరించారంటే ఆయన ఎలాంటి వారని తెలుస్తుంది అని అన్నారు. వైసీపీ సవాళ్లపై తప్పుడు కేసులు పెడితే ఎవరు భయపడరు, రాబోయే జగనన్న ప్రభుత్వమే అని రోజా అన్నారు. ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? ఒక పెన్షన్ ఇవ్వడానికే సహకరించడం లేదు, ఒక ఇల్లు ఇవ్వాలంటే సహకరించదు, ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్తుంటే మరి ఏ విధంగా ఇది జరుగుతుంది? పైనుంచి ప్రెషర్ చేశారు అంటారు. ఇది ఒక డైలాగ్ అఫీషియల్స్ అందరికీ కూడా. నేను అఫీషియల్స్ కి చెప్తున్నాను అండ్ భానుప్రకాష్ కూడా చెప్తున్నాను, నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను, అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను, కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్. త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అస్పారిలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. 33 గ్రామాలకు త్రాగునీటి వసతి కల్పించాలని కోరుతూ అస్పారి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని అడిగినప్పటికీ అధికారులు స్పందించలేదన్నారు. సమస్య పరిష్కారం లేకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. అద్దంకిలోని పలు ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు దుకాణాలను విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఏడీఏ శ్రీనివాసరావు, గుంటూరు
ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ సిఐ చంద్రశేఖర్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. దుకాణాలలో స్టాక్ రిజిస్టర్లు ఎరువులు నిల్వలను వారు పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఎరువులు విక్రయించాలని సూచించారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ బయటికి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా వచ్చామని అన్నారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. నాకు పిల్లలు ఉన్నారు. భగవంతుని సన్నిధిలో చెబుతున్న కాళహస్తిలో జరిగిన సంఘటనకు నాకు ఏ సంబంధం లేదని పేర్కొన్నారు. రాజకీయ కోణంలో వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో కావాలనే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఐఐటి తిరుపతి క్యాంపస్లో ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్లను కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రి చిరాగ్ పాస్వాన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సెంటర్ చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలోని యువత మరియు గ్రామీణ పారిశ్రామికులకు ప్రోత్సాహకరంగా నిలవనుంది. ముఖ్యంగా టమాటా, మామిడి వంటి పంటల ప్రాసెసింగ్ మరియు వాల్యూ అడిషన్పై దృష్టి సారించి ఆహార ప్రాసెసింగ్ రంగంలో సాఫ్ట్వేర్కు మద్దతు ఇవ్వడం లక్ష్య. కేంద్రం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి మాట్లాడుతూ ఆహార ప్రాసెసింగ్ రంగంలో విలువ వృద్ధి, పారిశ్రామికతలను ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది అని, ఐఐటి తిరుపతి మెప్పి సహకారంతో ఏర్పాటు చేసిన సిఐసి ఒక ఆదర్శ ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. కొండూరు మండలం కుంటముక్కల బిఆర్ అంబేద్కర్ పాఠశాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకస్మికంగా సందర్శించారు. గురుకులం పరిసరాలతో పాటు కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను ఆయన స్వయంగా పరిశీలించారు. కొద్ది రోజుల్లోనే పోటీ పరీక్షల కొరకు సబ్జెక్ట్ నిపుణులు అందుబాటులోకి రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో విద్యను నేర్చుకునేలా చూడాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో పట్టుబడ్డ 7 ఇసుక లారీలు వైసీపీ వాళ్లవేనని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రాపురంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దొంగే దొంగ అన్నట్లుగా మాజీ మంత్రి రోజా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై గురువారం రోజు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే భానుప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. కాణిపాకంలో మీరు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని ఎమ్మెల్యే భానుప్రకాష్ అన్నారు. లారీలు పట్టుకున్నారు నగరి కాన్స్టిట్యున్సీలో. పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది. వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు యథాయచ్చిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ దొరికారు, నగరి కాన్స్టిట్యున్సీలో దొరికారు. ఎక్కడి నుంచి? రాజంపేట నుంచి, చేయూరు నుంచి ఇసుకెత్తుకొని డైరెక్ట్గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు. పోలీసులు చాకచక్యంతో 7 వేల టిప్పులు పట్టుకున్నారు. పట్టించిందే మేము. ఆమె మేం చేస్తామంటే దొంగే దొంగ, పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ ఎవరు. అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె అంటా ఉంది నగరి కాన్స్టిట్యున్సీలో బాను ఒకరోజు కూడా తిరగలేదు, కనిపించలేదు అని చెప్పే మాట ఆమె అంటా ఉంది. అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో. ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో. రోజు నా ఫోటోలు ఉంటాయి. ఈ ఊర్లో తిరిగాడు, ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు, ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు, ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది. శంకుస్థాపనలే కాదు, ఓపెనింగ్. ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో నేవీ విభాగానికి చెందిన హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో అందరూ ఏమి జరుగుతోందని ఆశ్చర్యం చెందారు. తీరా పోలీస్ కార్యాలయంలోకి వెళ్లి విచారించగా నేవీ విభాగానికి చెందిన హెలికాప్టర్ ఆయిల్ను నింపుకునేందుకు ల్యాండ్ చేస్తున్నట్లుగా తెలిసింది. సాధారణంగా 3 నెలలకు ఒకసారి హెలికాప్టర్ ల్యాండ్ చేసి సమీపంలో ఉన్న ఐఓసీ నుండి ఇంధనం తీసుకువచ్చి నింపుకునేందుకు వెళ్తారని తెలిసింది. మచిలీపట్నంలో మాజీ మంత్రి ఫెర్నీ నాని దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. మంత్రి కొల్లు రవీంద్రపై ఫెర్నీ నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నాని ఇంటి సమీపంలోని రామానాయుడుపేట సెంటర్లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఫెర్నీ నానిని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు.
అదేవిధంగా ఒక మంత్రి భార్య మరి నీలిమా గారు, ఆవిడ ఎంత సౌమ్యంగా ఉంటుందో, ఎంత గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తి మా అందరికీ తెలుసు. నిజంగా ఇవాళ మరి పొరుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి మహిళను కూడా ఆవిడ ఆదరించి ఎంత మర్యాదగా మాట్లాడిస్తుందో. ఆవిడ కొల్లు ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి కూడా ఇవాళ మరి జావలాంటివి కానీ, భోజనాలు కానీ, మరి అనేక రకాలైన ఇల్లు కాలిపోయినా కానీ, లేకపోతే వికలాంగులకు పెన్షన్లే కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ అమలు పరుస్తూ ఉంటే ఆవిడ రాజకీయం చేయట్లేదా అంటే, ఆవిడ ఏం రాజకీయాలు చేసిందని నువ్వు నిరూపిస్తావు అంటే, నీకు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతున్నావు? నువ్వు నీ భార్య మీద అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తూ నీ భార్య మీద పెట్టి నీ భార్యను బయటికి తీసుకొచ్చావు. ఆ జయప్రద గారు ఒక తోటి మహిళగా ఎప్పుడు కూడా మేము మరి ఆవిడ నిజంగానే రాజకీయాల్లోకి రాలా, ఎప్పుడు కూడా ఆవిడని విమర్శించి మాట్లాడడానికి మేము ఇష్టపడాల. మాకు మా పార్టీ, మా అధినాయకుడు మరి మా సంస్కృతి సంప్రదాయాలు మాకు నేర్పినాయి కాబట్టి మేము మాట్లాడడానికి ముందుకు రావట్లా. కానీ మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు రవీంద్ర గారి మీద మినిస్టర్ అయ్యారు, ఇవాళ మసూల బీచ్ ఫెస్టివల్ పెట్టారు, లేకపోతే బందర్లో పోర్టు తీసుకొస్తున్నారు, లేకపోతే బందర్ని డెవలప్ చేస్తున్నారు, ఆయన రాష్ట్ర మంత్రిగా ఎవరు ఫోన్ చేసినా ఎనీ టైంలో స్పందిస్తున్నారు అనే అక్కసతో నువ్వు ఇవాళ ఇక్కడ అల్లరి చేయాలి, నువ్వు గుర్తింపు పొందాలని ఇవాళ ఇట్లాంటి పిచ్చి పిచ్చి చవాకులు పేలుతున్నావు. మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఎటువంటి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే, ఎటువంటి అవాకులు చవాకులు కనుక పేలితే మహిళలు మీకు దేహశుద్ధి చేయక తప్పదు. నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే నువ్వు మంచిగా ప్రజల్లోకి పంపాలే తప్ప, మరి నీ కొడుకు ఒక మహిళా డాక్టర్ని హెరాజ్ చేశాడు. ఆ రోజున ఏం చేశావు? అధికారంలో పెట్టి మీరు ఎన్ని భూములు మీ పేర్లో మార్చుకున్నారు, ఇవన్నీ కూడా మీవన్నీ బయటకు వస్తాయని చెప్పి అల్లరి చేసి నువ్వు జైలుకి వెళ్ళి సానుభూతిని తీసుకుంటే ఇవన్నీ పక్కన పడిపోతాయి అనుకున్నావా? చేసిన పాపం ఎప్పుడు పోదు, తాగినాడు కడతాడు తాళ పనులాగా నీ బతుకంతా కూడా బయటకు వస్తుందనే భయంతోనే నువ్వు. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి ఫెర్ని నానీల మధ్య పరస్పర ఆరోపణల పర్వం ముదిరి ఇరు వర్గాల పోటాపోటీ ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైసీపీ మహిళా విభాగం మంత్రి కొల్లు రవీంద్ర నివాసం సమీపంలో చీపులతో ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో మచిలీపట్నం వైసీపీ మహిళా కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్నారు. మాజీ మంత్రి రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దిగజారాడు. వ్యాఖ్యలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. రోజాపై ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. గాలి భానుప్రకాష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. రోజాను హీరోయిన్కి తక్కువ, వ్యాంపుకు ఎక్కువ అనే నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మహిళని పట్టుకొని అంత దారుణమైన వ్యాఖ్యల్ని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను. తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా సమస్యల మీద 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి. అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నారు. అదర్వ నిమిష షాజహాన్ హీరోయిన్గా నెల్సన్ వెంకటేష్ దర్శకత్వంలో నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ DNA-ను మై బేబీ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన మూవీలో కథ ప్రజలకు బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి స్పందన వచ్చింది. విశాఖలో మూవీని తిలకించిన ప్రేక్షకులు మంచి అనుభూతిని పొందారు. సస్పెన్స్ కథతో తెరకెక్కిన మూవీ ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత సురేష్ అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి
టిడ్కో గృహాలను అందజేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన 70,000 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహ సముదాయాలు అప్పగిస్తామని తెలిపారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం టిడ్కో ఇళ్లను పరిశీలించారు. మిగిలిన నేను తిరిగిన టిడ్కో కాలనీస్కి ఇక్కడ ఏంటంటే వ్యత్యాసం, ఇక్కడ ఆల్మోస్ట్ 100% ఆక్యుపెన్సీ ఉంది. ఏ టిడ్కో కాలనీలో కూడా 20% పైన లేదు. ఇక్కడ 100%, 100% ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ ఉంది. అది ముందర ఒక మంచి పరిణామం. రెండోది, ఇక్కడ పోయినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ముఖ్యమైన సమస్య ఇక్కడ వాళ్ళకి లీకేజ్, ఇళ్లలో లీకేజ్ అవుతున్నదని. మాతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, అలాగే మా టిడ్కో అఫీషియల్స్, సిఈ గారి నుంచి ఈఈ, డిఈ, ఏఈ అందరూ వచ్చారు. అందరూ కూడా వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు, యాదవ్ గారు కూడా క్షుణ్ణంగా 1, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు ఎక్కి ప్రతి ఒక్క ఫ్లాట్ చెప్పిన ఫ్లాట్లా సందర్శించారు. దాన్ని ఏ విధంగా ఈ సమస్యల్ని మనం తీరుస్తామని చెప్పి వాళ్ళతో కూడా మేము ఇప్పుడు మీటింగ్ పెడతాం. తర్వాత మెయిన్గా లీకేజ్ సమస్య గురించి ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటామని చెప్పారు. టాటా ప్రాజెక్ట్స్ అనేది ఇల్లు ఏదైతే కట్టారో పెద్ద కంపెనీ, నిజంగా కూడా టాటా ప్రాజెక్ట్స్కి దేశం అంతా కూడా మంచి పేరున్నది. వాళ్ళకి చెప్పడం అయింది, మీరు మంచి పేరున్న కంపెనీ, ఇటువంటి సమస్యల్ని తక్షణమే మీరు దాన్ని తీసుకొని పరిగణలోకి ఈ సమస్యల్ని ఇక్కడున్న వాసులకి తీర్చాలని చెప్పి వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఆల్రెడీ డాబా మీదకి తీసుకుపోయి చూపించారు వాళ్ళు చేసే పని. ఎపాక్సీ కోటింగ్ చేస్తున్నాము నీళ్లు లీక్ కాకుండా పైనుంచి. అలాగే ప్రతి ఒక్క ఫ్లోర్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ చూసి చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఆగస్టు 31వ తేదీ లోపల ఈ ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తీర్చి నాకు రిపోర్ట్ పెట్టాలా అని మా ఏఈ గారిని, డిఈ గారిని కోరడం అయింది. ఇది ఈ ప్రభుత్వం ఒక సుపరిపాలన అందించే ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిన సంగతే, 2014-19 అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టిడ్కో అని ఒక సంస్థను ఏర్పరిచి ఈ నగరాల్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, అర్బన్ పూర్, వారికి మంచి నివాస యోగ్యములు కల్పించడానికి టిడ్కో సంస్థ అప్పట్లో ఏర్పించడమైంది. అప్పట్లో ప్రభుత్వం 4,52,000 ఇళ్ళని మంజూరు చేసి దానికి కావాల్సిన అంతా కూడా రెడీ చేసి కాంట్రాక్టులు కూడా ఫైనలైజ్ చేసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం అయింది. పనులు కూడా బాగా వేగంగా సాగాయి. దురదృష్టం వైఎస్ఆర్సీపీ విశాఖ 32వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ శ్రేణులతో కలిసి ఇంటింటా చంద్రబాబు నాయుడు మోసాలను ప్రచారం చేశారు. అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పావని మోసాలేనని అన్నారు. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి టీవీ 786.